అమ్మ ఇప్పుడు మనం వ్రతం అయిపోయిన తర్వాత వాయినాలు ఇస్తూ ఉంటాం. సో, ఈ వాయినాలు ఇచ్చే దాంట్లో కొంతమంది ఏంటి అనంటే తమలపాకులో పోక అండ్ ఖర్జూర ఇస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ మార్చి సోంపు ప్యాకెట్లు గూడా పెడుతున్నారు. హ్మ్. అసలు ఈ వాయనం అనేది దాంట్లో మనం అంటే ఏమి ఇస్తే మనకి శుభ ఫలితాలుంటాయంటారు? హ్మ్. వాయనం అనంగానే ముందర ఆకు, వక్క, అలాగే పండు ఈ 3 ప్రధానంగా ఉండాలి. అంటే దీన్నేమంటామంటే తాంబూలం అంటాం. ఈ తాంబూలంలో వక్క పెడుతున్నాం గదా! ఈ వక్కకి బదులుగా ఇప్పుడు ఈ మీరు చెప్పినట్టుగా సోంపు ప్యాకెట్లు పెడుతున్నారు. అంటే ఎక్కువగా సోంపు ప్రాచుర్యంలోకి వచ్చేసింది కాబట్టి దాన్ని పెట్టవచ్చు అని చాలామంది భావిస్తున్నారు కానీ సోంపు పెట్టరాదు. పోక చెక్క లేదా వక్క ఈ రెండిటిని ఉపయోగించాలి. అలాగే వాయనం అంటే మొత్తం టోటల్‌గా వాయనం. ఇప్పుడు మనం తాంబూలం గురించి చెప్పుకున్నాం. ఈ తాంబూలాన్ని ఎక్కడ పెట్టాలి అంటే పసుపు, కుంకుమ అలాగే ఏదన్నా వస్త్రం ఇవ్వాలి అనుకున్నట్టయితే ఒక వస్త్రము అంటే చీర, జాకెట్ గానీ ఒకవేళ చీర ఇవ్వలేకపోతే ఒక జాకెట్ పీస్ గానీ అది ఇచ్చి శనగలు కూడా ఇవ్వాలి. ఇక్కడ చాలా ప్రాధాన్యత పొందినటువంటి విషయం అన్నమాట శనగలు ఇవ్వడం అంటే. ఈ శనగలు దేనికి చిహ్నం అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గురువుకి చిహ్నం. గురువు గారి యొక్క ధాన్యం అది. చాలా శుభప్రదమైనది. అలాగే పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. దీనితో పాటుగా శ్రావణ మంగళవారానికి ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ముత్తైదులు వాయనం ఇచ్చే ముందర బొట్టు పెట్టి గంధం రాసి పసుపు కాళ్ళకి రాసి ఇస్తారు కదా వాయనము. దీనితో పాటుగా ఆ నోము నోచుకున్నటువంటి కాటుకని ఇవ్వడం చాలా ప్రాశస్యం పొందిందన్నమాట. ఇది స్త్రీలకి సౌభాగ్య సిద్ధి కలుగుతుంది అనేటటువంటి నమ్మకం అన్నమాట ఇది. అలాగే శ్రావణ మంగళవారం కథ చెప్పేటప్పుడు ఈ కథని చెప్పేటప్పుడు జ్యోతులని వెలిగించి అంటే వారికి ఏమి ఆనవాయితీ ఉందో సాధారణంగా ప్రతి వారికి కూడా ప్రతి ఇంటి పద్ధతిలో కూడా మొదటి సంవత్సరం 5 జ్యోతులు ఉంటాయి. మొదటి సంవత్సరం నోము నోచుకునేటప్పుడు శ్రావణ మంగళవారం నోము నోచుకునేటప్పుడు రెండవ సంవత్సరం నోచుకునేటప్పుడు కొంతమందికి పెరుగుతాయి 10 జ్యోతులు అవుతాయి, కొంతమందికి 5 జ్యోతులే ఉంటాయి. అది వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ 5 జ్యోతుల్ని వెలిగించి ఒక ఇనప గరిటెకి కానీ లేదా ఇప్పుడంతా స్టీల్ ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఆ స్టీల్ అట్ల కాడ ముఖ్యంగా తీసుకుంటాం అనమాట. అట్ల కాడకు కానీ నెయ్యి రాసి చక్కగా దానికి అటు ఇటు కూడా నెయ్యి రాసేస్తాను, 2 పక్కల నెయ్యి రాసి ఆ కత్తికి కూడా దాన్ని కత్తి అని సంబోధించుకుంటాం మనం ఆ గరిటెనే లేదా అట్ల కాడనే కత్తి అని సంబోధిస్తాం. ఆ కత్తిని కంకణం కట్టుకుంటాం అనమాట. మనం ఏదైతే ఈ పూల మాల తయారు చేసుకుని చేతికి కంకణం లాగా దాన్ని కట్టుకుంటామో ఆ కత్తికి కూడా కట్టాలి. ఆ పూలమాలని కట్టి దానికి కూడా చక్కగా బొట్టు పెట్టి ఈ జ్యోతులు వెలిగించుకొని దాని మీద ఈ అట్లకాడని పెడతాం. ఆ మంటకి నెయ్యి రాసి ఉంటాం కదా అటు ఇటు 2 పక్కల కూడా అది చక్కగా మసి పట్టినట్టుగా అవుతుంది. అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కానీ మనం మసి అనకూడదు. ఇది ఒక పవిత్రమైనటువంటి కాటుక అనమాట. కాటుక దాన్ని స్త్రీలు కొంగు బంగారం అంటారు. అది కాటుకలాగా తయారవుతుంది, కళ్ళకు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అది కంటికి చలవ, ఐశ్వర్య వృద్ధి, అలాగే సౌభాగ్య వృద్ధి ఇవన్నీ కూడా ఆ కాటుకలో అంతర్లీనంగా ఉంటాయి. మనం అది వాడితే మనకి సౌభాగ్య సిద్ధి అని ఆ శ్రావణ మంగళవారం నాడే చేసుకుంటాం ఇది. ఇక మరుసటి రోజు కానీ ఇతరత్ర ఏ పండగలోనూ ఈ ప్రాధాన్యత లేదు, ఈ కాటుక చేసే ప్రాధాన్యత లేదు. ఈ శ్రావణ మంగళవారాల్లో మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కథ చెప్పుకుంటూ సుశీల కథ చెప్పుకుంటాం అనమాట. ఆ సుశీల కథ శ్రావణ మంగళవారపు నోము కథ అనమాట. అది చెప్పుకుంటూ కాటుక పట్టించి దానికి అంత కాటుకలాగా ఆ నెయ్యి మొత్తం ఈ వేడికి అతుక్కుపోయి ఉంటుంది అనమాట కత్తికి. ఆ కాటుకని వాయనంలో దాన్ని కూడా పెట్టుకోమని చెప్పి ఆ కత్తిని అందిస్తాం అనమాట. వాళ్ళు ముత్తైదులు చక్కగా కాటుక పెట్టుకొని దాన్ని నుంచి తీసి పెట్టుకుంటారు. ఆ చేతిని కూడా చూడండి, సహజంగా మనం కళ్ళకి కాటుక పెట్టుకున్న తర్వాత ఇలా అనుకోవడం ప్రతి వారికి అలవాటు స్త్రీలకి. కానీ ఈ శ్రావణ మంగళవారం నాడు తీసుకునేటటువంటి వాయనంలో ఈ కాటుకని ఇది కొంగు బంగారం అని చెప్పి
కొంగుకి రాసుకుంటాం. ఆ కొంగు చివరన కొంచెం ఈ చేతికి ఉన్నటువంటి ఆ నలుపు, ఆ కాటుకని ఆ కొంగు రాసేసుకుంటారు. ఇది కొంగు బంగారం అండి అని చెప్తూ ఉంటారు. అలా అంత ప్రాశస్యం పొందిందన్నమాట ఈ శ్రావణ మంగళవారం. కాబట్టి ఈ శ్రావణ మంగళవారం నాడు ఇచ్చేటటువంటి వైనంలో ముఖ్యంగా ఈ పదార్థాలన్నీ, వస్తువులన్నీ ఉండాలి. పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.